తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను తేజశ్రీ. మహానేత, దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలపై దాడులు అత్యంత దారుణమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ విగ్రహాలను పడగొడుతున్న ప్రభుత్వం చోద్యం చూడడం సిగ్గుచేటన్నారు. నంద్యాల జిల్లా శ్రీనివాస సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. పట్టపగలు ఓ సైకో విగ్రహంపై దాడి చేస్తుంటే పోలీసులు ఉండి కూడా ఆపకపోవడం హేయమైన చర్య అని అన్నారు. మానసిక స్థితి బాగోలేదని, మనిషే కాదని సంయమనం పాటించాలని ఉచిత సలహాలు ఇవ్వడం పోలీస్ యంత్రాంగానికి తగదు అని షర్మిల కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ సైకో వెనుక ప్రభావిత శక్తులు ఎవరున్నారో తేల్చాలి. పాత విగ్రహం స్థానంలో తక్షణం కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలి అని ఆమె చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు అరికట్టేందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వెంటనే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే నంద్యాలలో అదే సెంటర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని ఎక్స్పోలో పోస్ట్ చేశారు.